Yes, so this is what the program you people have done. Say class MF, say 11 for example, public static void main, string class objects array, frame F is equal to new, frame of F dot set size of F dot set visible of true. MF11 dot Java, Java C, MF11 dot Java, compiled, Java MF11 program executed. This is the first version what you did. సో దీని సెకండ్ వర్షన్ కి మీరేం చేశారు? యూ హ్యావ్ పిక్డ్ అప్ ఏ కన్స్ట్రక్టర్. రైటా? మీ క్లాస్లో కన్స్ట్రక్టర్ని పెట్టినారు, మీ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ కాల్ చేసినారు. స్టిల్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు దీనిలో ఇంకొక విషయం ఏం చెప్పానంటే, ఈ రెఫరెన్సెస్ ఏవైతే మీరు డిక్లేర్ చేస్తారో వాటిని ఇక్కడ కాకుండా క్లాస్లో డిక్లేర్ చేయండి. సో దట్ క్లాస్లో డిక్లేర్ చేసినవి ఆ క్లాస్లో ఉన్న ఏ మెథడ్లో అయినా మీరు వాడచ్చు. దిస్ ఇస్ ద సెకండ్ వర్షన్ వాట్ వీ హ్యాడ్. It is executed, right? And the third version, I hope I told you people, inheritance implement chassis, right? So what you do is extends a frame. Now you take off this because your class itself it is a frame. మళ్ళీ న్యూ ఫ్రేమ్ ఆఫ్ అవసరం లేదు. ఇప్పుడు ఫ్రేమ్ కొన్న ఫీచర్స్ అన్ని మీ క్లాస్కి వచ్చినాయి కాబట్టి సెట్ సైజ్ ఎవరికి చేయాలి అంటే మీ క్లాస్కే చేయాలి కాబట్టి డైరెక్ట్గా సెట్ సైజ్ ఆఫ్, డైరెక్ట్గా సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ. This is a final version of a basic GUI design. Say your program is executed, right? So me programming import java.awt.star class mf12 extends a frame. మీ క్లాస్లో రెండు ఉంటాయి. ఒకటి మీ క్లాస్ కన్స్ట్రక్టర్, ఇంకొకటి మెయిన్ మెథడ్. మెయిన్ మెథడ్లో యూ సింప్లీ కాల్ యువర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ మీ క్లాస్ కన్స్ట్రక్టర్లో బేసిక్గా 3 లైన్లు రాయండి. సెట్ సైజ్ ఆఫ్, సెట్ లేఅవుట్ ఆఫ్, సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ. ఆ తర్వాత ప్రోగ్రామ్ని ఫస్ట్ సేవ్ చేయండి. ఆ తర్వాత ప్రోగ్రామ్ని కంపైల్ చేయండి. జావా సి mf12.java, ఇట్ ఈస్ కంపైల్డ్. జావా mf12 మీకు ఫ్రేమ్ విజిబుల్, రైట్? ఈ 3 లైన్లు బేసిక్గా కన్స్ట్రక్టర్లో రాస్తే మీ ఫ్రేమ్ కనిపించేస్తుంది. నౌ బటన్ B is equal to new button of click add of B. సో మీకు బటన్ కూడా కనిపించింది, కానీ బటన్ క్లిక్ చేస్తే ఏం ప్రాసెస్ జరగలేదు. చిన్న చిన్న విషయాలు. సెట్ లొకేషన్ ఆఫ్ 300 to 100 ఒక కొత్త మెథడ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం, రైటా? ఏం జరుగుతుందో గమనించండి. ఏమైనా తేడా గమనించినారా? యా,
సెట్ లొకేషన్ ఆఫ్ అంటే మామూలుగా మీకు ఫ్రేము ఇక్కడ వచ్చేది అది మారి 300 పిక్సెల్స్ ఎక్స్ యాక్సెస్ 200 పిక్సెల్స్ వై యాక్సెస్ అక్కడ వచ్చింది ఫ్రేమ్ రైటా. ఓకే ఎనీ హౌ అంటే మీరు అలా మధ్యలో పెట్టుకోవాలి, మీరు లెక్కలు వేసుకొని మీరు చెప్పొచ్చు సెట్ లొకేషన్. ఇప్పుడు క్లిక్ ఈ బటన్ నొక్కితే ఏమీ ప్రాసెస్ జరగట్లేదు రైటా. బటన్ నొక్కితే ప్రాసెస్ జరగాలంటే మీరు 4 లైన్లు గుర్తుపెట్టుకోవాలి. బీ క్లియర్. ఈ 4 లైన్లకి మీనింగ్ అడగొద్దు, మీకు నిదానంగా స్టెప్ బై స్టెప్ మీనింగ్ అర్థమవుతుంది. అంతవరకు మీనింగ్స్ అర్థం చేసుకోకుండా ఊరికే గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకొని వాడండి, మీరు అలవాటు పడతారు. నేను ప్రతిదానికి మీనింగ్ చెప్తూ వస్తాను రైటా. ఇది క్లోజ్ అవ్వదు కాబట్టి గెట్ ఆన్ టు కమాండ్ ప్రాంప్ట్, ప్రెస్ కంట్రోల్ సి, అప్పుడు అది టర్మినేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమి, 4 లైన్లు గుర్తుపెట్టుకోవాలి రైటా. ఫస్ట్ లైన్ java.awt. event.star రైటా. రెండో లైన్ క్లాస్ మై క్లాస్ ఎక్స్టెండ్స్ ఫ్రేమ్ ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్ రైటా. మూడో లైన్ ఏ బటన్ నొక్కితే ప్రాసెస్ జరగాలో ఆ బటన్ డాట్ యాడ్ యాక్షన్ లిజనర్ ఆఫ్ దిస్. నాలుగో లైన్ ఇలా ఒక ఫంక్షన్కి డెఫినేషన్ ఇవ్వాలి ఎక్స్ట్రా. ఈ ఫంక్షన్ డెఫినేషన్లో బటన్ నొక్కితే ఏం జరగాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని పెట్టు. బటన్ నొక్కితే ఏం జరగాలనుకున్నావో దాన్ని ఫంక్షన్లో పెట్టు. ఇప్పుడు నేను తిరుపతికి పోవాలనుకోండి, ఓకే నా దగ్గర ఐ హ్యావ్ అన్ ఆప్షన్ 2 వీలర్లో పోవచ్చు. ఓకే ఐ హ్యావ్ అనదర్ ఆప్షన్, నా దగ్గర కార్ ఉంది, కార్లో పోవచ్చు. ఇప్పుడు అందరి దగ్గర కార్ ఉండాలి అంటే అలాంటి రూల్ ఏం లేదు రైటా. ఇప్పుడు మీరు తిరుపతికి పోవాలంటే ఏం చేస్తారు, బస్సులో పోతారు. మీరు బస్సు నేను కారులో పోవాలనుకున్నా కారు కొనుక్కున్నా, మీరు బస్సులో పోవాలంటే మీరు బస్సు కొంటారా, లేదు కదా. ఏదో గవర్నమెంట్ వాడే ఒక బస్సు వేసి పెట్టినాడు, నిన్ను నువ్వు తీసుకెళ్ళి ఆ బస్సులో పడి ఆ బస్సు నిన్ను తీసుకెళ్ళి తిరుపతిలో పడేస్తుంది. కాన్సెప్ట్ రైట్, అన్నంత సింపుల్ కాన్సెప్ట్. బటన్ నొక్కితే ప్రాసెస్ జరగాలంటే దానికి నువ్వేదో యుద్ధం చేసే పనిలా, వాడే ఒక బస్సు వేసినాడు రైటా. నువ్వు ఆ ప్రాసెస్ తీసుకెళ్ళి ఆ బస్సులో పడి ఆ ఫంక్షన్లో పడి అది ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఆటోమేటిక్గా అలా ఎలా రన్ అవుతుంది అనేది కాన్సెప్ట్, అది మళ్ళీ చూస్తాం. ప్రస్తుతానికి ఆ పేరు గుర్తుపెట్టుకొని వాడేయి అంతే. ఫస్ట్ వాడేయడం మొదలుపెట్టు, ఆ తర్వాత అర్థం చేసుకోవడం మొదలు పెడతాం రైటా. సే system.out.println హై, మనకు బాగా తెలిసిన స్టేట్మెంట్, ప్రింట్ఎఫ్ లాంటిది. సే ఇప్పుడు బటన్ నొక్కితే system.out.println హై వస్తుందా లేదా, వస్తుంది. నౌ ప్రోగ్రామ్ చేసే పద్ధతి, ఇంపోర్ట్ java.awt.star event.star రైటా. క్లాస్ mf13 extends frame ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్. మీ క్లాస్ డిక్లరేషన్ ఇలా ఉంటుంది బేసిక్గా రైటా. మీ క్లాస్లో 3 ఉంటాయి, ఇంతకుముందు ఏమో మీ క్లాస్లో 2 ఉంటాయని, ఇప్పుడు మీ క్లాస్లో 3 ఉంటాయి. ఒకటి మీ క్లాస్ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్, ఓకే. రెండోది పబ్లిక్ వాయిడ్ యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆఫ్ యాక్షన్ ఈవెంట్ ఈ. మూడోది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అరే. మీ క్లాస్లో 3 ఫంక్షన్లు ఉంటాయి, 3 మెథడ్స్. ఒక మెథడ్ కన్స్ట్రక్టర్, ఇంకొకటి యాక్షన్ పర్ఫార్మ్, ఇంకొకటి మెయిన్ మెథడ్, దట్స్ ఇట్. ఈ 3 రాసే పైనుంచి కిందికి రైటా. రాసిన తర్వాత మెయిన్ మెథడ్లో యూ కాల్ కన్స్ట్రక్టర్ ఆఫ్ యువర్ క్లాస్. ఓకే నౌ గెట్ ఇన్ టు యువర్ కన్స్ట్రక్టర్. నౌ రైట్ set size of, set layout of, set visible of. ఇప్పుడు దీన్ని ఫస్ట్ సేవ్ చేసేయి. సే mf13.java
కంపైల్ దిస్, రన్ దిస్. ఫ్రేమ్ కనిపించింది అంటే ఇంతవరకు నువ్వు రాసింది కరెక్ట్ అని నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, రైటా? వచ్చిన తర్వాత యూ పుట్ అ బటన్, బటన్ బి సెమికోలాన్, అది రెఫరెన్స్. ఆ రెఫరెన్స్కి అలకేట్ మెమరీ, యాడ్ దట్ బటన్, రైటా? ఇప్పుడు ఆ బటన్ నొక్కితే ప్రాసెస్ ఏం కావాలనుకుంటావో దానిని కాన్సెప్ట్ ఓకే. నౌ కంపైల్ దిస్, రన్ దిస్. బటన్ వచ్చింది, వచ్చిందా లేదా బటన్? ఆ బటన్ నొక్కితే హలో వచ్చిందా? ఎందుకు రాలా అంటే మనము 3 విషయాలు రాసినామే కానీ 4వ విషయం రాయలా. బటన్ నొక్కితే ఇది జరుగు అని మనం అన్నాం, బానే ఉంది, రైటా? నేను నోట్స్ డిక్టేట్ చేస్తాను, నువ్వు రాసుకో అని నేను అన్నాను, ఇది బానే ఉంది. నువ్వు రాసుకోవాలి అంటే నీకు రాసుకునే కెపాసిటీ ఉండాలి కదా, కరెక్టే కదా? అంటే నీ చేతికి ఒక పెన్ ఇచ్చి రాయి అంటే రాస్తావు, కానీ నీ చేతికి పెన్ నీకుండా రాయి అని అంటే. సిమిలర్లీ బటన్ నొక్కితే ఇది జరగాలని మనం చెప్పినాం, కానీ ఈ బటన్కి నొక్కిన వెంటనే దాన్ని యాక్టివేట్ చేసే కెపాసిటీ మనం ఇవ్వాల. ఈ బటన్కి నొక్కిన వెంటనే ఆ ఫంక్షన్ని కాల్ చేసి ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేయించే కెపాసిటీ ఎలా ఇస్తాము అంటే ఇలా ఇస్తాము. ఇప్పుడు కొంచెం అర్థమైందా? ఈ లైన్ మర్చిపోయినాం అనుకో, బటన్ నొక్కితే ఏమీ జరగదు. బటన్ నొక్కితే ఏమైనా జరగాలంటే ఈ లైన్ని గుర్తు పెట్టుకొని టైప్ చేయి. కాన్సెప్ట్ అర్థమైంది? వెరీ నైస్. ఇప్పుడు బటన్ నొక్కితే యూ గాట్ హలో, రైట్? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? అంటే ఎప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలోనేనా సార్? ఏం అవసరం లేదు, యూ కెన్ ఫర్దర్ మూవ్ అహెడ్. టెక్స్ట్ ఫీల్డ్ టీఎఫ్, allocate memory, tf is equal to new text field of 10, say add of tf. ఓకే, ఇప్పుడు దీన్ని చూసినాం అనుకో, బటన్ పక్కన టెక్స్ట్ ఫీల్డ్, రైటా? కరెక్టే కదా? ఇప్పుడు ఈ బటన్ నొక్కితే ఈ హలో ఇక్కడ రాకుండా టెక్స్ట్ ఫీల్డ్లోకి రావాలి. కాన్సెప్ట్ ఓకే? టెక్స్ట్ ఫీల్డ్లోకి రావాలి అంటే సేమ్ హలో, ఏ టెక్స్ట్ ఫీల్డ్లోకి రావాలి? ఆ టెక్స్ట్ ఫీల్డ్ పేరుని గుర్తుండాలి. టెక్స్ట్ ఫీల్డ్ పేరేమి? టిఎఫ్. సో టిఎఫ్ డాట్, ఓకే. టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్లో ఒక మెథడ్ ఉంది, గెస్ చేస్తారా? సైజ్ ఇవ్వడానికి మెథడ్ పేరేముంది? సెట్ సైజ్. విజిబిలిటీ ఇవ్వడానికి మెథడ్ పేరేముంది? లేఅవుట్ ఇవ్వడానికి మెథడ్ పేరేముంది? టెక్స్ట్ ఇవ్వడానికి మెథడ్ పేరేముంటుంది? అంతే. సో టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్లో యూ హ్యావ్ ఎ మెథడ్ సెట్ టెక్స్ట్ ఆఫ్, దానికి నువ్వు స్ట్రింగ్ ఇస్తావు. బటన్ నొక్కు, హలో వచ్చింది టెక్స్ట్ ఫీల్డ్లోకి. కాన్సెప్ట్ రైట్? అసలు దీన్ని ఎక్కడ వాడవచ్చు సార్? TF1, TF2. TF1 say TF2, యాడ్ ఆఫ్ TF1 ఇక్కడ TF2. ఇంతవరకు కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు దీన్ని తీసేస్తాను. ఇక్కడ ఇంకా ఒక విషయం వస్తుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఒక టెక్స్ట్ ఫీల్డ్, ఒక బటన్, ఒక టెక్స్ట్ ఫీల్డ్, కాన్సెప్ట్ రైట్? ఇప్పుడు ఆ టెక్స్ట్ ఫీల్డ్లో ఏం టైప్ చేయాలా? యూజర్కి ఇచ్చేసినారు, యూజర్ కోసం చేస్తారు కదా మీరు ప్రోగ్రామింగ్. ఈ ప్రోగ్రామ్ యూజర్కి ఇచ్చేసినారు. ఇప్పుడు యూజర్ దాన్ని రన్ చేసుకున్నాడు, వాడికి అలా కనిపించింది. ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్లో వాడు ఏం టైప్ చేయాలా? తెలీదు, కరెక్టే కదా? అప్పుడు ఏం చేయొచ్చు? లేబుల్ ఒకటి పెట్టొచ్చు, కరెక్టే కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించు, అంటే ఇవన్నీ మనం ఆలోచించి మనం చేయాల్సినవి. నువ్వు ఇట్లా రాయి అని నేను చెప్తే అలా కాదు, నువ్వు ఆలోచిస్తే నీకు ఐడియాలు వస్తాయి. సో
ఇప్పుడు లేబుల్ పెట్టాలి అంటే జాగ్రత్త గమనించు. లేబుల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లేబుల్ ఆఫ్, ఓకే, ఇక్కడ యాక్చువల్గా ఇది ఇన్స్టాన్స్ మెమరీ. ఈ మెమరీకి మనము TF2 అని పేరు పెట్టినాం. TF2 అన్న పేరు లేకపోయినా ఆ ఇన్స్టాన్స్ ఉండగలదు. మెమరీ అలొకేట్ చేస్తే మెమరీ ఉంటుంది, రైటా? అంటే పేరు లేని ఆబ్జెక్ట్ ఇన్స్టాన్స్, రైటా? పేరు లేకపోయినా ఆబ్జెక్ట్తో మనం పని చేసుకోవచ్చు. ఇక్కడ లేబుల్ పెట్టేటప్పుడు దానికి పేరు పెట్టి అక్కడ మనం అంత పెద్ద యుద్ధం మనకు అవసరం లేదు కాబట్టి మీరు ఇలా కూడా చేయొచ్చు. యాడ్ ఆఫ్ న్యూ లేబుల్ ఆఫ్ ప్రజెంట్ అడ్రస్, ఆ తర్వాత బటన్, టెక్స్ట్ ఫీల్డ్ బటన్ తర్వాత మళ్ళీ యాడ్ ఆఫ్ న్యూ లేబుల్ ఆఫ్, ఓకే, అంటే లేబుల్ ఆబ్జెక్ట్ని పెడుతున్నాం, పేరు లేని ఆబ్జెక్ట్ని పెడుతున్నాం, రైటా? మీరు కావాలంటే లేబుల్ L1 L2 L1 ఈజ్ ఈక్వల్ టు న్యూ లేబుల్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ లాగా యాడ్ ఆఫ్ L1 యాడ్ ఆఫ్ L2 అని కూడా చేయొచ్చు. ఇలాగే చేయాలని ఏం లేదు, ఇలా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ బటన్ పైన ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇది అర్థమైందా? ఇప్పుడు ఇలాంటిది ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడరా? మీ వరకాయలు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఇలాగే ఉంటుంది అప్లికేషన్ ఫామ్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, రైటా? ఇప్పుడు హాస్టల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుందాం. బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయండి అన్నాడు, పోయినారు. వాడు ఇచ్చింటాడు పైన నీ పేరు, నీ ఆధార్ నంబర్, డాష్ డాష్ డాష్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్. హాస్టల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం రాస్తారు అంటే కేర్ ఆఫ్ సో అండ్ సో, ఓకే, సో అండ్ సో హాస్టల్ మదనపల్లి. మరి పర్మనెంట్ అడ్రస్ అని అంటే వాళ్ళ పర్మనెంట్ అడ్రస్ వాళ్ళ ఊర్లో ఉంటుంది. సో డాటర్ ఆఫ్ సో అండ్ సో లేదా సన్ ఆఫ్ సో అండ్ సో, సో అండ్ సో డోర్ నెంబర్, సో అండ్ సో ఊరు, కరెక్టా కదా? అలా కాకుండా లోకల్ పీపుల్ అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ సన్ ఆఫ్ సో అండ్ సో, సో అండ్ సో డోర్ నంబర్ మదనపల్లి. మరి ఇక్కడేం రాయాలా? సేమ్ మళ్ళీ రాసే అంత ఓపిక మనకు లేదు కాబట్టి, యూజర్లకు ఉండదు కాబట్టి ఇక్కడ నొక్కితే ఇది దీనిలోకి వచ్చేయాలి కాన్సెప్ట్, రైటా? ఇలాగే ఎలా ఉంటుంది ఆన్లైన్లో? మీరు ఆన్లైన్లో ఏదైనా అప్లై చేయండి, ఇలాగే కనిపిస్తుంది. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, నీ నేటివ్ ఏదో మీ అమ్మ నాన్న మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటారో అడ్రస్ ఇస్తాం, రైటా? ఇప్పుడు ఇలాంటివి మీరు డిజైన్ చేయాలి అంటే ఇప్పుడు బటన్ నొక్కిన వెంటనే ఏం జరగాలి? ఇప్పుడు దీని పేరేమి? మీది అలాగే అక్కడ ఉండే డాటా కాదు, దానిలో ఏం టైప్ చేస్తావు కాదు క్వశ్చన్, ఆ టెక్స్ట్ ఫీల్డ్ పేరేమి? ఇది చాలా ఇంపార్టెంట్. TF1, ఆ పక్క టెక్స్ట్ ఫీల్డ్ పేరేమి? అంటే బటన్ నొక్కిన వెంటనే మనం ఏం చేయాలి అంటే TF1 లో ఉన్న డాటా తెచ్చుకొని TF2 లోకి పెట్టాలి, కాన్సెప్ట్, రైటా? ఇప్పుడు TF2 లోకి పెట్టాలి అంటే సెట్ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు TF1 లోంచి తెచ్చుకోవాలి అంటే యూ హ్యావ్ ఎ మెథడ్ గెట్ టెక్స్ట్. టెక్స్ట్ ఫీల్డ్ క్లాస్ లో యూ హ్యావ్ 2 మెథడ్స్, ఒకటి గెట్ టెక్స్ట్, రెండోది సెట్ టెక్స్ట్, సింపుల్. సో బటన్ నొక్కిన వెంటనే ఏం జరగాలి అంటే జాగ్రత్త గమనించు, TF1 డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్, కాన్సెప్ట్, ఓకే, గెట్ టెక్స్ట్ ఆఫ్ అనే ఫంక్షన్, ఆ మెథడ్ ఇట్ రిటర్న్స్ డాటా యాజ్ స్ట్రింగ్ కాబట్టి యూజ్ ఏ స్ట్రింగ్ s ఈజ్ ఈక్వల్ టు TF1 డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్. ఇప్పుడు TF2 డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ ఆ ఎస్, అంటే TF1 లో ఏముందో దాన్ని తీసుకొచ్చి S లో పెట్టుకున్నాం, ఆ S లో ఉండేది తీసుకొచ్చి ఇక్కడ పెట్టినావు, కాన్సెప్ట్, ఓకే. యూ టైప్ సంథింగ్, క్లిక్ ఆన్ దట్ బటన్, అది యాజ్ ఇట్ ఈస్ అలాగే ఇక్కడికి వస్తుంది, కాన్సెప్ట్, ఓకే. అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని లైన్లు గుర్తుపెట్టుకోవాలా? మీ తలకాయలు 6 లైన్లు, సెట్ టెక్స్ట్ ఒకటి, గెట్ టెక్స్ట్ ఒకటి, అది కూడా వచ్చింది కదా, రైటా? ఈ ప్రోగ్రామ్ రాసుకోవాలా?
ఈ ప్రోగ్రామ్ దేనికి? ఈ ప్రోగ్రామ్ రాసుకోవద్దు. ఆ 4 లైన్లు నేను చెప్తాను, అవి మాత్రం రాసుకో. సో నువ్వు రాసుకోవాల్సిందేమి? ఇదంతా అవసరం లేదు, ఇదంతా నీకు తెలుసు. ఓకే. నువ్వు రాయాల్సింది ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్. ఓకే. దీన్ని మీరు T2 dot set text of, or say whatever it is, TF1 dot get text of. అప్పుడే మొత్తం ప్రోగ్రామ్ కావాలా? మొత్తం ప్రోగ్రామ్ ఏం చేస్తారు? ఇవన్నీ మీరు ఆలోచించి చేస్తున్నారు. ఈరోజు ఈ ఒక్క ప్రోగ్రామ్ చెయ్యి, రేపు ఇంకొక అడుగు ముందరికి వేస్తాము. రేపు ఒక 10 క్వశ్చన్లు ఇస్తాను, నిదానంగా చేయండి. రోజు 2 క్వశ్చన్లు చేయండి, ఒక 5 రోజుల్లో కంప్లీట్ చేయండి. రైటా? ఇవి గుర్తుంటే చాలు. ఓకే. సో గెట్ టెక్స్ట్ స్ట్రింగ్ ఇస్తుంది, సెట్ టెక్స్ట్ కి నువ్వు స్ట్రింగ్ ఇవ్వాలి, అంతే చాలు. కాన్సెప్ట్ ఓకే? చలో, హ్యావ్ ఎ గుడ్ డే. నోట్ చేసుకోండి.